ఫ్యూ డేస్లో కూడా ఇండస్ట్రీలో మీ ఒక్కరికే కాదు, చాలా మల్టిపుల్ పీపుల్కి ఇలా జరుగుతుంది. ఎస్పెషల్లీ చిన్న సినిమాలకి. అంటే ఒక ప్రమోషన్ అంతా అయిపోయి మనం అందరం లాస్ట్ మినిట్లో సెన్సార్కి వెళ్ళేటి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా లాస్ట్ మినిట్లో ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది. అసలు ఏం జరుగుతుంది సెన్సార్లో? ఎందుకంటే ఒకవైపు పెద్ద సినిమాలు కూడా కొద్దిగా లీనియంట్గానే ఉంటున్నారన్న మాట ఉంది. మనం కాంట్ కంప్లైంట్. బట్ చిన్న సినిమాల విషయంలో ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీగా స్పెండ్ చేశాక లాస్ట్ మినిట్లో ఇలా అవడంతో ఏం జరుగుతుంది అసలు? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 24లో యాక్ట్‌లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి అంటండి. సో, దానివల్ల పర్సనాలిటీ రైట్ యాక్ట్స్ రావటం గానీ, ఇప్పుడు అందరికీ కొంచెం అవేర్‌నెస్ రావటం. వీటిల వల్ల ఏంటంటే, మనం చిన్న ఫోటోస్ వాడటం గానీ, లేకపోతే ఏదైనా రిఫరెన్సెస్ వాడటం గానీ, ఇట్లాంటివి చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. సో, బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక 1 మంత్ ముందే మనం అప్లై చేసుకొని, ఆ కాపీ చూపించుకుని, దానికి సెన్సార్ తెచ్చేసుకోవటమే బెటర్ అని నాకు ఇప్పుడు ఈ మూవీ తర్వాత నాకు అనిపించింది. ఇంతకుముందు ఏంటంటే, తత్కాల్లో పెట్టేసుకుంటే అయిపోద్దిలే, 1 వీక్‌లో అయిపోద్ది, 10 డేస్‌లో అయిపోద్ది అనుకునేవాళ్ళం గానీ, బట్ ఇప్పుడు చూసిన ఈ సిచ్యువేషన్స్ ప్రకారం అయితే, ఒక 1 మంత్ ముందే సెన్సార్ అవగొట్టిచ్చేసుకొని కూర్చొని, దానికి కావాలంటే ఆ పైన ఏదన్నా అడెండమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఒక 1 సీన్ యాడ్ చేయడం అన్నా, డిలీషన్ అన్నా ఈజీయే. బట్ మెయిన్ ఈ సెన్సార్ నిన్న మొన్న ఎవరో అన్నారు సెన్సార్ వాళ్ళకి టైటిల్‌ని కూడా మాకు సెన్సార్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య టైటిల్స్ రిజెక్ట్ చేస్తున్నారు కదా! టైటిల్‌కి సెన్సార్ చేయండి అని అప్లై చేశారంట. బట్ యాక్ట్‌లో అది లేదు. సో, దే డిడ్ంట్ డూ దట్. అంటే సెన్సార్ ఇప్పుడు అవును. సీన్లు మీరు అన్నట్టు ఈజీ, ఎంతో కొంత ఎంకబుల్గా చేసుకోవచ్చు. ఏదైనా టైటిల్సే మార్చేస్తే అది చాలా ఇంపాక్ట్ అవుతుంది. చిన్న సినిమాలకి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక 4 కోట్లు, 5 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా చేసి, 1 కోటో, 1.5 పెట్టి ప్రమోషన్ చేసి, ఇంకేముంది ఇంకో వారం ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు తెలిసిందే కదా! స్కెడ్యూలింగ్ ఏసేసుకుంటాం. డేట్ ఒక ఫెబ్ 20థ్ రిలీజ్ అంటే మేబీ జాన్ 15థ్ నుంచో అట్లా ప్రమోషన్స్ స్టార్ట్ చేసుకొని, అక్కడి నుంచి పలానా ఈవెంట్లు జరుగుతాయి, పలానా ఇంటర్వ్యూలు జరుగుతాయి, ఇయన్నీ చేసుకుంటూ వస్తాం. లాస్ట్ మినిట్‌లో మనకి ఫెబ్ 10థ్‌నో, 12థ్‌నో సెన్సార్ రావట్లేదు అని తెలిస్తే, అది డేట్ మార్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అప్పటికే ఒక 70-80 లాక్స్ స్పెండ్ అయిపోయి ఉంటది. సో, మళ్ళా ఇక్కడ మెమరీస్ వెరీ షార్ట్ లివ్డ్ నౌఎడేస్. మళ్ళా దాన్ని మనం రిఫ్రెష్ చేయాలి ఆడియన్స్‌కి ఆ మెమరీ అంటే, ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్ అండ్ అట్‌లీస్ట్ ఇంకొక 1 వీక్ మనం పెంచుకోవాల్సి వస్తాం. ఒక వీక్ మారినా కూడా మనకు బడ్జెట్స్ ఒక 50-60 లాక్స్ పెరిగిపోతాయి ప్రమోషనల్ బడ్జెట్స్. సో, డెఫినెట్‌గా ఇదైతే ఇబ్బందికరమైన సిచ్యువేషనే. మన సైడ్ నుంచి కొంతమంది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దీన్ని కన్సిడర్ చేయమని. అండ్ ఇంకొకటేంటంటే మనకి ఇక్కడ పర్మనెంట్ ఆర్ఓ కావాలని ఇట్లాంటి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. అంటే మీకు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అనేది ఇట్స్ నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందుకని ఇచ్చారు. ఒక దానికి ఇంకొక చెప్పండి. అంటే సొసైటీలో జరిగిన దానికంటే, జరుగుతున్న దానికంటే కొంచెం అవే